రాష్ట్ర వ్యాప్తంగా గల 25 లక్షల మంది కొప్పుల వెలమ సంఘీయుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ తెలిపారు. కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో కొప్పుల వెలమ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ ముఖ్య అతిథిగాను, కార్పొరేషన్ డైరెక్టర్లు బర్ల అప్పారావు, పైల సాంబశివరావు విశిష్ట అతిథిగాను, వెలమ ఫౌండేషన్ చైర్మన్ మూర్తి, వైఎస్ఎన్ మాస్టర్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల వెలమ సంఘం నాయకులు వారి సమస్యలను కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ దృష్టికి తీసుకుని వచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలో గల 7 నియోజకవర్గాల్లో తుని నియోజకవర్గంలో కొప్పుల వెలమ సంఘీయులు అత్యధికంగా ఉన్నందున తుని నియోజకవర్గాన్ని కొప్పుల వెలమ కులస్తులకు కేటాయించాలని కోరారు. ముఖ్య అతిథి వెంకట గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గల 25 లక్షల మంది కొప్పుల వెలమ సంఘీయుల సంక్షేమానికి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాకు విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ ను సంఘీయులు భారీ గజమాలు వేసి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజాన రాజు, తాయి నగేష్, ఏటుకూరు నాగమణి, పిల్లారిశెట్టి రాజేశ్వరి, డాక్టర్ కోకా కృష్ణారావు, బొబ్బులు గోవిందు, కొంప అప్పారావు, సన్నిబాబు, వేసరపు దుర్గాప్రసాద్, సిరపరుపు శ్రీను, రొంగల అప్పాజీ, కరి శ్రీను, రుక్కల రవి, మడ్డు శ్రీను, కొల్లి శ్రీదేవి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బీసీ నాయకులు చొల్లం వేణుగోపాల్, వనపర్తి బద్రి, ఆవుపట్టి ఉమాశంకర్, మెంటారావు, ధనకొండ పెద్దరాజు పాల్గొన్నారు. అక్కడక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ కాకినాడలో ఎటువంటి డిఫరెన్సెస్ నాకు కనిపించలేదు. అందరూ మాటపై తాటిపై ఉన్నందుకు ముందుగా వారందరినీ కూడా అభినందిస్తూ, మరి అయితే చిల్లమ్మ చెప్పింది ఫ్యాషన్ డిజైన్ ఏదైనా సరే వెల్మా కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేస్తే ఇక్కడ నేను మహిళలందరూ కూడా మరి ఏదో కార్యక్రమం తీసుకుంటామని చెప్పారు. మాకు నెక్స్ట్ మంత్ మరి బోర్డు మీటింగ్ ఉంది, ఈ నెలలోనే చేయాలా. ఇద్దరు పక్కన ఉన్న 15 మంది బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. నేను చెప్పిన ప్రపోజల్ని నేను ఖచ్చితంగా బోర్డులో పెడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నానమ్మా. ఇవన్నీ బీసీ కమిషనర్ ఉంటాడు, బీసీ మినిస్టర్ పంపించి మ్యాక్సిమం ఎవరికి వెలమలకు ఏమైతే ఉపయోగపడతాయో ఇందాక నేను చెప్పినట్టు ప్రెస్ మీట్లో చెప్పాను. నేను ఈ రాష్ట్రంలో అసంపూర్ణంగా ఉన్నట్టు వెలమ బిల్డింగ్లు ఇప్పుడు పోరంకులో గోవింద్ గారు చెప్పారు, ఏమంటే ఆనాడు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, బిల్డింగ్ కట్టేసాం, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు. దాని గురించి కూడా కనుక్కుంటాను. ఇలాంటి అసంపూర్ణంగా ఉన్నాయి. మీకు వల్ల కూడా బిల్డింగ్లు కట్టారు, అక్కడ ఏదో సమస్య, అక్కడ పేమెంట్ రాలేదు, వాటి గురించి కూడా మాట్లాడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో ప్రధానంగా వెలమ భవనాలకి ప్రభుత్వం తరఫున నిర్మాణం చేసేలాగా ఆర్థిక సహాయం చేసేలాగా మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియదు. ఆమె ఉన్న గౌరవంతో అలాగే అన్నగారికి గౌరవించుకొని సన్మానం చేయాలని చెప్పి ఈరోజు వచ్చిన మన వెలమ సోదరులకు నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక కార్యక్రమంలో అన్ని విషయాలు అందరూ చెప్పారు. అలాగే అన్నగారు కూడా రాసుకున్నారు. ఈవేళ మనకు ఒక ఆయుధం, ఒక కార్పొరేషన్ చైర్మన్ అంటే సోదరు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే కాదు, 175 ఎమ్మెల్యేలకు ఉన్నంత పవర్ ఆయనకు ఉంది. కాబట్టి మనం ఆయన్ని ఉపయోగించుకోవాలి. ఆయన వచ్చి మీకు ఏం కావాలని అడగదు, అది ఒక నిర్ణయం, అది ఒకటి మీరు ఆలోచించాలి. ఎంతసేపు చైర్మన్ వచ్చాడు ఏం చేశాడు, ఆయన ఏం చేయడు. మనకు కావాలంటే మనం వెళ్ళాలి ఆ కాయల దగ్గర, ఆయన దగ్గర 10 సార్లు తిరగాల. ఆయన మనం ఒక్క కాకినాడ ఒకటే కాదు, లేకపోతే రాజమండ్రి ఒకటే కాదు, 75 నియోజకవర్గాలు తిరగాలి. అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి. మామూలుగా ఏంటి, ఇంట్లో పడుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చాలా పార్టీల పదవి తీసుకొని. అలా కాకుండా గడప ఈవేళ ఇక్కడైనా కాదు, ఎవరైనా 10 మంది పిలిచి వెళ్ళిపోతానండి, ఎక్కడికైనా వెళ్తానండి అన్న వ్యక్తి ఈవేళ విజయ్ గణేష్ కుమార్ గారు. ఆయన మనస్ఫూర్తిగా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత అందరం కలిపి 1 by 1 సన్మానం చేస్తే తొక్కిసలాట లేకుండా అందరూ బాగుంటుంది.